సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ విషయంలో నానా తిప్పలున్నాయండి. బ్యాంకులు గానీ, ఈ అప్పులిచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఎవరైనా గానీ మనల్ని పెట్టే తిప్పలు 1, 2 కాదు కదా! ఈ తిప్పలన్నిటికీ కూడా అంటే ఈ తిప్పల ముప్పుల నుంచి మనకి పరిష్కారం అయితే దొరుకుతోంది. రీసెంట్‌గా రూల్స్ వచ్చినాయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజే రూల్స్ వచ్చినాయి. మనం ఈ విషయాలు కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా! ఏది క్రెడిట్ స్కోర్ ఎందుకు పడిపోతోంది? ఎలా పెంచుకోవాలి? ఎక్కడెక్కడ ఏ తప్పులు చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కాబట్టి చాలామంది ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టపడుతున్నారు, చూస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నానండి. సో దయచేసి ఇవి గుర్తుంచుకోండి. ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ముందు పూర్తిగా వీడియో మొత్తం చూశాక చక్కగా దీన్ని అవగాహన పెంచుకొని అప్పు పుట్టని పరిస్థితి ఉంది కదండి చాలామందికి. ఆ అప్పు పుట్టని పరిస్థితి నుంచి బయటకు వచ్చేద్దామండి. గతంలో మీకు తెలుసు, ఏదైనా ఒక ఇష్యూ ఉంటే నెలలు, సంవత్సరాలు సాగదీసేవాళ్ళు ఎవరు? బ్యాంక్ కావచ్చు, క్రెడిట్ బ్యూరో కావచ్చు. అసలు మన క్రెడిట్ స్కోర్ ఎందుకు పడిపోయింది అని అడిగితే సమాధానం చెప్పేవాడే లేడు. ఇప్పుడు అలా కాదు. 30 రోజుల్లోపు సమాధానం చెప్పకపోతే రూ. 100 జరిమానా వేస్తానని చెప్పి, అంటే రోజుకు రూ. 100 చొప్పున జరిమానా వేస్తానని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పేసిందండి. 30 రోజులు ఎందుకు అంటే, ఒక 21 రోజుల్లో బ్యాంకులు క్రెడిట్ బ్యూరోకి సమాచారం ఇచ్చేయాలి. ఒక 9 రోజుల్లో క్రెడిట్ బ్యూరో దీన్ని మొత్తం అంటే చక్కగా అనాలిసిస్ చేసేసి చెప్పేయాలి. అర్థం కాలేదు కదా! సపోజ్ నేనున్నానండి, నాది ఏదైనా ఒక ఇష్యూ ఉంది అనుకుందాం. నా ఇష్యూ సెటిల్ చేయాలి. ఏది? సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోర్ అంటాం కదా, దానికి సంబంధించి నేను అప్లై చేసుకున్నాను. ఆ ఇష్యూ సెటిల్ చేసేయాలి అన్నట్టు. ఎవరు? బ్యాంక్ అండ్ క్రెడిట్ బ్యూరో 2 ఉన్నాయి కదా, వీళ్ళిద్దరూ కూడా సెటిల్ చేయడం కోసం, అంటే నాకు కావాల్సిన సమాచారాన్ని, నా సమస్యను పరిష్కరించడం కోసం 30 రోజులు అనేది ఇప్పుడు పెట్టారండి. ఇంతకుముందు దీనికి ఏమీ లేదు. వాళ్ళ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలాగే అసలు మన సిబిల్ స్కోరు ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసా? సపోజు ఒక బ్యాంకో లేకపోతే ఎన్బిఎఫ్సికో మీరు వెళ్ళినప్పుడు లోన్ అడిగినప్పుడు, అబ్బాయి మీకు సిబిల్ లేదండి, తక్కువ ఉందండి, పడిపోతుందండి, పెద్దగా లేదండి, ఇలాంటివి మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు చెక్ చేస్తున్నారండి. ఏంటి అది? మన పర్సనల్ డేటా, మన పర్సనల్ ప్రొఫైల్ని వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు అడిగిన వాళ్ళు లేరు. ఈ మధ్య జనం బాగా అడుగుతున్నారండి. అందుకే నేను కూడా కామెంట్ పెట్టండి మహాప్రభు, మీకు ఏదైతే నచ్చలేదో అది కామెంట్ పెట్టండి, మీకు కావాల్సింది డిమాండ్ చేయండి అని అడుగుతున్నాం. ఎప్పుడైతే మనం అడుగుతామో, గట్టిగా అడుగుతామో, ప్రభుత్వాలు చేస్తాయండి, ఖచ్చితంగా చేస్తాయి. ప్రభుత్వాలు ప్రజలు ఏది కోరుకుంటే అదే కదా. కాబట్టి ఈ సోషల్ మీడియాలో పిచ్చ కామెంట్ల బదులు ఇలాంటివి పెట్టండి అని చెప్పడం నా ఉద్దేశం. సరే, మళ్ళీ ఈ విషయానికి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎవడు చెక్ చేసినా కానీ మనకు తెలిసిపోతుందండి. అంటే ఒక బ్యాంక్ చెక్ చేసినా, ఎన్బిఎఫ్సి చెక్ చేసినా, క్రెడిట్ బ్యూరో వాళ్ళు చెక్ చేసినా, అంటే మన సిబిల్ స్కోర్ ఎవడో చెక్ చేశాడు అనుకుందాం. మన ఆధార్ నెంబరో, పాన్ నెంబరో కొట్టి చెక్ చేస్తే మనకు మెసేజ్ వస్తుంది, మనకు మెయిల్ వస్తుంది. ఏంటి ఉపయోగం అంటారా? తెలిసిపోతుందండి ఎవడు చెక్ చేశాడు అనేది తెలిసిపోతుంది. సో మరి మంది కదా డేటా. సో వాళ్ళు చెక్ చేయడానికి భయపడతారు. సో ఇక భవిష్యత్తులో నాకు తెలిసి మన ప్రీ ఆథరైజేషన్, అంటే మనం ఒప్పుకుంటేనే వాళ్ళు డేటా చెక్ చేస్తారండి, లేకపోతే ఊరుకోరు అన్నట్టు. ఏది? జనమే ఊరుకోరు, మనం ఊరుకోం కదండి. సో మరి ఇక్కడ ఈ రకమైన ప్రయోజనం కూడా ఈ ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్లో వచ్చింది. సో మరి ఎస్ఎంఎస్ తీసుకోండి, మెయిల్ వస్తుంది, మెయిల్ కూడా ఎప్పటికప్పుడు చూసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే ఆర్బీఐ ఇంకొకటి కూడా ఇస్తుందండి. ఇప్పుడు మొత్తం మనం హెల్త్ చెకప్, ఫుల్ బాడీ హెల్త్ చెకప్ అంటాం చూడండి, ఏది సంవత్సరానికి ఒకసారి చేయించుకోమని. అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి, క్రెడిట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా సంవత్సరానికి ఒకసారి మనకి పూర్తిగా ఇచ్చేస్తారండి. అంటే మన క్రెడిట్ ఎలా ఉంది, అంటే మనం ఏమేమి అప్పులు ఎక్కడెక్కడ తీసుకున్నాం, ఎలా పే చేసాం, ఎక్కడెక్కడ ఎంత లేట్ అయ్యాం, ఎక్కడెక్కడ మన సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి ఏ ఇన్సిడెంట్లు కారణమయ్యాయి, ఇలాంటివన్నీ కూడా ఆ కంప్లీట్ హెల్త్ రిపోర్ట్లో వచ్చేస్తుందండి. ఇంకొకటి, మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక లోన్ కోసం వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక క్రెడిట్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు నీకు ఇవ్వను అని చెప్పేస్తారండి. ఏంటంటే సిబిల్ లేదు అనేస్తాడు. సింపుల్గా ఉందో లేదో కూడా చూడకుండా వాడి ఇష్టం. ఒక్కోసారి నిజంగానే సిబిల్ ఉండదు. ఇప్పుడు అలా అంటానికి కుదరదు. ఎందుకు ఇవ్వు అని మనం అడగొచ్చండి. వాడు సమాధానం చెప్పాలి, రిటర్న్గా చెప్పాలి. ఈ కారణం చేత నీకు క్రెడిట్ కార్డు ఇవ్వలేను, ఈ కారణం చేత నీకు అప్పు ఇవ్వలేను అని చెప్పేది. బ్యాంక్ కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, అంటే బజాజ్ ఫైనాన్స్ ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఏదైనా కానీ, ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా కానీ ఖచ్చితంగా చెప్పాలి
గుర్తుంచుకోండి. అంటే అడగొచ్చు, ఎంత మంచి అవకాశమో చూడండి, నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు అని. అంటే ఆ వడ్డీ రేట్లే, వాడు ఏదైతే వడ్డీ రేట్లు మెయింటైన్ చేస్తున్నాడో అదే. సో ఇక్కడ అప్పుడు కారణం చెప్తాడండి వాడు. అక్కడ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, అక్కడ ఏదైతే వీక్ పాయింట్లు ఉన్నాయో, అంటే వాడు ఎందుకైతే మనకి ఇవ్వను అని అంటున్నాడో అవి మరి వీక్ పాయింట్లు కదండి, వాటిని సరి చేసుకోవడానికి మనకి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అంటే అది పాజిటివ్గా తీసుకున్నప్పుడు సో మెరుగుపరచుకోవచ్చు, మన క్రెడిట్ హిస్టరీని మెరుగుపరచుకోవచ్చు, మన ట్రాక్ రికార్డ్ని మెరుగుపరచుకొని చక్కగా మళ్ళీ అప్పు పుట్టేలాగా మన ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఐ మీన్ మన సిబిల్ స్కోర్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇందాక ఒకసారి గుర్తు చేశాను కదండి, మళ్ళీ చెప్తున్నాను. పూర్తి క్రెడిట్ అండి, పూర్తి క్రెడిట్ నివేదిక అనేది ఒకటి ఉంటుంది. కంప్లీట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అది ఇస్తారు. అది ఎండ్ టు ఎండ్ హెల్త్ చెకప్ లాంటిది అని చెప్పాను కదా, ఇది మిస్ అవ్వద్దండి. ఇది కంప్లీట్గా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. మనం ఆర్థికంగా పడిపోతే, ఆర్థికంగా చితికిపోతే ఏ ఒక్క మనిషి, అంటే ఇంట్లో ఉన్న మనుషులే కూడా మనల్ని పట్టించుకోరు. ఆ విషయం మీకు తెలుసు. సో మరి అప్పు పుట్టని పరిస్థితి ఎంత బాధాకరమో మనకు తెలుసండి. ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి రిజర్వ్ బ్యాంకు ఇది తీసుకొస్తుంది. అలాగే మనం డిఫాల్ట్ అయిపోతూ ఉంటామండి. ఏది, మనం క్రెడిట్ పరంగా, సిబిల్ స్కోర్ పరంగా డిఫాల్ట్ అయిపోతూ ఉంటాం. మనకు తెలియదు అది. అంటే ఏదైనా ఒక అప్పు తీసుకున్నది, ఈఎంఐ కానీ, అప్పు కానీ, క్రెడిట్ కార్డు బిల్లు కానీ లేటుగా కడుతుంటే డిఫాల్ట్ అయిపోయే అవకాశం దగ్గరలోనే వచ్చేస్తూ ఉంటుంది. కానీ మనకు ఆ విషయం తెలియదు. అదే తెలిస్తే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల ముందే వాళ్ళు అవకాశం, అంటే ఐ మీన్ ఆ సమాచారం మనకిస్తే సరి చేసుకుంటాం కదా. ఇప్పుడైతే సరి చేసుకునే మార్గం లేదు. అడపాదడపా కొన్ని ఎస్ఎంఎస్లు, మెయిల్స్ వచ్చినా కానీ ఈసారి ఖచ్చితంగా ఎస్ఎంఎస్, మెయిల్, ఫోన్ కాల్ వస్తుందండి. ఏది, ఆ బ్యాంక్ నుంచి మనకి ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ నుంచి వస్తుంది. పైపెచ్చు ఆ బ్యాంకు లేకపోతే ఆ ఎన్బిఎఫ్సి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాలి. ఏది, ఇందుకోసమే, దీనికోసమే. మనం క్రెడిట్ తీసుకున్నప్పుడు మనకి సర్వీస్ చేయడం కోసం, మనకి సమాచారం ఇవ్వడం కోసం ఒక నోడల్ ఆఫీసర్ని చెప్పాలి. ఆ నోడల్ ఆఫీసర్ మన క్రెడిట్ సమస్యలన్నీ ఏదైనా కావచ్చు, మనకు అన్యాయం జరగవచ్చు, లేకపోతే మనకు సమాచారం కావచ్చు, ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సమాధానం ఇస్తాడు. ఇక అన్నీ చెప్పాను కదండి. ఆ సమాధానం ఇస్తూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. ఏవి, 30 రోజుల్లోపు మన క్రెడిట్కి సంబంధించి చాలా సమాచారం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 30 రోజుల్లో పరిష్కరించకపోతే, ఫస్ట్లో చెప్పాను కదండి, 100 రూపాయల పెనాల్టీ, రోజుకి 100 రూపాయల పెనాల్టీ అటు బ్యాంకుకి పడిద్ది, ఎన్బిఎఫ్సిలకి పడిద్ది. సో మరి ఇన్ని అప్డేట్స్ ఉన్నాయండి. ఏది, క్రెడిట్కి సంబంధించి. ఇంకా మనలో అప్పు తీసుకొని వాళ్ళు ఎవరు, అప్పు వద్దనుకునే వాళ్ళు ఎవరు, అందరూ ఉన్నాం కదండి. సిబిల్ స్కోర్ కూడా బాగా ఉంచుకోవాలి, క్రెడిట్ స్కోర్ బాగా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళమే మనలో ఎక్కువ కదండి. సో మరి ఈ సమాచారం మీకు ఎలా ఉంది, ఎలా ఉపయోగపడింది, బాగుందా? నేనైతే, అంటే నా పర్సనల్ మ్యాటర్కే వస్తే, నేను సాధ్యమైనంత వరకు పర్సనల్ లోన్ కూడా తీసుకోవట్లేదండి. ఒక్కసారి తీసుకున్నాను, బుద్ధి గడ్డి తిని తీసుకున్నాను అనిపించింది. మొన్న మళ్ళీ హెచ్డిఎఫ్సి వాడు ఫోన్ చేసి, ఆ బ్యాంక్ హెచ్డిఎఫ్సి అండి, అంటే ఇలాంటివి కరెక్ట్గా సూట్ అవుతాయని చెప్తున్నాను. వాడు మొదట్లో లేదు సార్, ఎప్పుడంటే అప్పుడు తీసేసుకోవచ్చు, అంటే తీర్చేయచ్చు అని. 2 లక్షలేనండి నేను తీసుకుంది. నెలకు 6,000 చొప్పున వేస్తున్నాడండి. సంవత్సరం తర్వాత కట్టేస్తానన్నాను, సంవత్సరంన్నర తర్వాత కట్టేస్తాను. దానికి సెటిల్మెంట్ ఛార్జీలు అంట, వన్ టైం పేమెంట్ ఛార్జీలు అంట, అవే ఎక్కువ చూపిస్తున్నాడండి ఇంట్రెస్ట్ కంటే. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, ఎందుకు వదులుకోవాలి, ఆ పర్సనల్ లోన్ పర్సంటేజ్ ఇస్తాడు కదా, 12%, 13% వడ్డీలు వదులుకుంటారా వాళ్ళు? మనకిచ్చేదేమో, మనం డిపాజిట్లు ఏదైనా వేస్తే 4%, 5%, 6% మించి మనకివ్వరు, 12%. మీకు అర్థమైంది కదండి. సో అందుకే నీకు నమస్కారం రా బాబు, నాకు వద్దని చెప్పేశానండి. ఇంకా హౌసింగ్ లోన్ కూడా క్లియర్ చేసి పడేశానండి. క్లియర్ చేయడం అంటే అసలు మొత్తం ఇల్లే తీసి పడేశాను. ఎందుకు అనిపించింది అంటే, అంత లాస్ అని నాకైతే అనిపించింది. మీకు అర్థమయ్యే భాషలో కావాలి చెప్పండి, ఏం సార్ హౌసింగ్ లోన్ ఏమైంది అంటే, డీటెయిల్డ్గా ఇంకొక వీడియో, అది 10 నిమిషాలు 5 నిమిషాలు సరిపోదు, ఒక అరగంట మాట్లాడుకోవాలి దాని గురించి. అంటే ఎంత లాస్ వస్తుంది అనేది. అందరికీ లాస్ వస్తుందని కాదు, నా మటుకు నాకైతే అనిపించిందండి. ఎందుకు ఈరోజు లాభం అనిపించింది, ఆ రోజు ఎందుకు లాస్ అనిపించింది, ఎందుకు క్లియర్ చేసేసాను అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో చూద్దాం. ఎంతమంది అడిగితే అంతమంది దాన్ని బట్టి నేను ఆ విషయం కూడా డిస్కస్ చేస్తాను. నేనేం ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కాదు, నేను ముందే చెప్తున్నా. కానీ రోజువారీ జీవితంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం కదండి, చాలా బాధలు పడుతూ ఉంటాం కదండి, చాలామంది బ్యాంకర్లతోనూ ఎక్స్పర్ట్స్తోనూ మాట్లాడుతూ ఉంటాం కదండి. సో మన నిజ జీవిత ఎక్స్పీరియన్సెసే బాగుంటాయని నా ఉద్దేశం. ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్న విషయాలు, ఆ మంచి చెడే మీకు ఎప్పుడు కూడా
నేను షేర్ చేస్తూ ఉంటాను. అది ఫైనాన్షియల్ కావచ్చు, లైఫ్ స్టైల్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, అన్ని విషయాలు ఈ మధ్య డీటెయిల్డ్గా నేను డైలీ 2-3 విషయాలు అయితే మీకు షేర్ చేస్తున్నాను. హడావిడిగా వీడియోలు, బొమ్మలు, సౌండ్లు వగైరా ఇవన్నీ నేను చేయలేను. డైరెక్ట్గా ప్లెయిన్ వీడియో, రా టాక్ అనుకోండి, అప్లోడ్ చేసేస్తున్నాను. కానీ మీకు కంటెంట్ ముఖ్యమా, అవన్నీ ముఖ్యమా? చూసారుగా, లైటింగ్ కూడా పెద్ద ఏమీ లేదు, మామూలు ట్యూబ్లైట్ దగ్గరే మాట్లాడేస్తున్నాను. తర్వాత ఇంప్రూవ్ చేద్దామండి. ముఖ్యంగా అందరూ అయితే చూస్తున్నారు, చాలామంది షేర్ చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. చాలా సంతోషం. మరి నచ్చినట్టయితే కామెంట్లో దయచేసి మీ ఒపీనియన్ చెప్తూ, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.